యేసుక్రీస్తు నామమున ఈ ప్రాంత ప్రజలందరికీ, పాలకొల్లు పట్టణస్తులందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాము. ప్రియులారా, ఈ సమయంలో ఈ రీతిగా పాటలు పాడుకుంటూ ఈ మధ్యకు చేరువచ్చిన సమయము యేసుక్రీస్తును గురించిన శుభవార్తను మీకు ప్రకటించాలని, సంతోషకరమైన సమాధానకరమైన ఆ వార్తను గురించి మీకు తెలియచేయాలని మీ మధ్యకు వచ్చిన పరిశుద్ధ గ్రంథము ఈ రీతిగా సెలవించుచున్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు అనగా యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. యేసుక్రీస్తును నమ్ముకుంటే, యేసుక్రీస్తును నమ్ముకుంటే మీకు దొరికేది ఏంటి అనే దాని గురించి మీకు శుభవార్తలు చెప్పాలనే ఆశతో మీ మధ్యకు వచ్చిన యేసుక్రీస్తును నమ్ముకుంటే మీరు దేవునితో యుగయుగములు జీవించగలిగే భాగ్యము మీకు అనుగ్రహించబడుతుంది. నిత్య జీవము అనగా నిరంతరము జీవించే భాగ్యము మనుషునికి అనుగ్రహించబడుతుంది. యుగ యుగములు దేవునితో, ఆ సర్వలోక చక్రవర్తి అయిన సర్వోన్నతుడైన ఆ దేవునితో జీవించగలిగే భాగ్యము ప్రజలందరికీ ఇవ్వాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. మనుషుడు స్వతహాగా కొంతకాలం మాత్రమే జీవిస్తాడు. కొంతకాలము మనుషుని యొక్క జీవిత కాలమునకు పరిమితి ఉంది. కొద్ది కాలము జీవించి ఆ తర్వాత మరణిస్తాడు. కానీ యేసుక్రీస్తును నమ్మిన వారు నిరంతరము జీవిస్తారు, లేక నిత్య జీవము కలిగి ఉంటారు. అనగా అర్థం ఏంటంటే, అది ఈ లోక సంబంధమైన జీవము కాదు. యేసును నమ్మిన వారు కూడా మనుషుల్లాగానే మరణిస్తారు, కానీ వారు మరణించిన తర్వాత దేవునితో ఆ యొక్క దేవుని రాజ్యములో యుగ యుగములు ఉంటారు. అది యేసుక్రీస్తును నమ్మిన వారికి మాత్రమే దేవుడు అనుగ్రహించే గొప్ప భాగ్యము. యేసుక్రీస్తును నమ్మమండి అంటే గనక నమ్మని వారికి శిక్ష విధించబడునని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. ఆ శిక్ష ఏమనగా నిరంతరము భయంకరమైన వేదనతో కూడిన ఆ యొక్క పాతాళ గుండము, అగ్నిగుండము, అది బహు వేదనకరమైన స్థలము. దాని నుంచి తప్పించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన ఈ లోకానికి వచ్చి కన్య మరియ గర్భాన జన్మించి 33.5 సంవత్సరములు పవిత్రమైన జీవము జీవించి మనుషులందరి పాప పరిహారార్థం కొరకై ఆయన మనుషులందరికీ ప్రతిగా సిలువలో బలి అయితూ వచ్చారు. సిలువలో ఆయన అందరి కొరకు మరణిస్తూ వచ్చాడు. ఎందుకు? ఎంత గొప్ప దేవుడు ఎందుకు మరణించాడు అంటే, మనుషుల పాపము పోవాలంటే పరిశుద్ధమైన రక్తము కావాలి. మనుషుల పాపం పోవాలంటే పరిశుద్ధమైన రక్తము కావాలి. పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తుంది, పాపం పోవాలంటే రక్తము అవసరమై ఉన్నదని. మనుషులు పాపం పోవాలంటే పరిశుద్ధమైన రక్తం అవసరమై ఉన్నదని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. పాపము లేకుండా, రక్తము లేకుండా పాపం పోవటం అసాధ్యం అనే మాట పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కనుక ప్రియులారా, ఆ పరిశుద్ధ రక్తము ఎక్కడా కూడా దొరకదు. అందుకని ఆ దేవాది దేవుడైన యేసు ప్రభువారే ఈ లోకానికి వచ్చారు. మనుషులందరి కొరకు ఆయన తన రక్తానంతని చెందించారు. ఎవరైతే ఆయన్ని నమ్ముకుంటారో, ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, వారి పాపాలన్నీ గడిగి వారిని పరిశుద్ధులుగా చేస్తారు. పరిశుద్ధులుగా చేసి వారిని నిరంతరము జీవించు వారిగా వారిని చేసేవారు ఉంటారు. ప్రియులారా, నువ్వు నిరంతరము జీవించేవాడుగా, నిత్య జీవం కలిగిన వాడుగా నీవు ఉండాలంటే యేసుక్రీస్తును నమ్ముకోవాలి. యేసుక్రీస్తును నమ్ముకుంటే
నిరంతర జీవం మాత్రమే కాదు, ఈ లోక యాత్రలో కూడా ప్రభు మీకు సహాయం చేసేవారు ఉంటారు. అనగా ఈ భూమి మీద జీవించినంత కాలంలో నీ కలిగే శ్రమల్లో, కష్టాల్లో, దుఃఖాల్లో ఆయన నీకు తోడై నీకు సహాయం చేసేవారు ఉంటారు. కాబట్టి ఈ శుభవార్తను మేము ప్రకటించాలని మేము మీ మధ్యకి వచ్చున్నాం. ప్రియులారా, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును గొప్ప రక్షణ పొందుతారు, నిత్య జీవం పొందుకుంటారు. కాబట్టి కృపను మీకు దయచేసి దీవించును గాక. ఆమేన్.